నీ బాధ నాకు అర్థమైంది వినోద్. కానీ మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? అవతల డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. లేదు సంధ్య, అమ్మమ్మ కోసం నా వంతు ఏదో ఒకటి చేయాలి. మనమేం చేయగలం వినోద్? ఆ లక్ష్మణుడు స్పృహ కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణుడిని మామూలు మనిషిని చేశాడు. ఆయనకు అంత శక్తి ఉంది. అలాగే ఇప్పుడు మా అమ్మమ్మను కూడా ఆ ఆంజనేయ స్వామి బతికించాలి సంధ్య. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆంజనేయ స్వామిని పూజించేవాణ్ణి. ఆ ఆంజనేయ స్వామి మా అమ్మమ్మని బతికిస్తాడనే నమ్మకం నాకుంది. అవును, ఈష ఇక్కడే ఉండాలి కదా, ఏమైంది? అదిగో మనం ఇక్కడ మాట్లాడుకుంటుంటే తన పూజ గదిలోకి వెళ్ళింది. పూజ గదిలో తనేం చేస్తోంది? పదా. స్వామి, మా డాడీ ఎప్పుడు నీ గుడికే వస్తారు, నీకే దండం పెట్టుకుంటారు. డాడీ ఏ తప్పు చేయలేదు. మా డాడీ గురించి నీకే బాగా తెలుసు. పాపం డాడీ మా కోసం చాలా కష్టపడుతున్నారు. గ్రానీ హాస్పిటల్లో సీరియస్గా ఉందని డాడీ బాధపడుతున్నారు. గ్రానీకి ఏమీ కాకుండా నువ్వే కాపాడాలి. గ్రానీకి ఏమీ జరిగితే డాడీ తట్టుకోలేడు. డాడీకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. అందుకే గ్రానీని నువ్వే కాపాడాలి. కాపాడతావు కదూ? ఈషా, ఇలారా. డాడీ, నువ్వేం బాధపడొద్దు. నేను ఆంజనేయ స్వామికి చెప్పాను, గ్రానీకి ఏమీ కాదు. సరే, మీ ఇద్దరు ఇక్కడే కూర్చోండి, నేను పూజ చేస్తుంటాను. నాతో పాటు మీరు చేయండి. అలాగేనమ్మా. శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రసన్నాంజనేయం.
महागणाधिपतये नमो नमः श्री महासरस्वत्यै नमो नमः श्री गुरुभ्यो नमः हरि ओम् त्वमेव सर्वं खल्विदं ब्रह्माण्डे साक्षादात्मातनित्यो सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते అయ్యా పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగే పంతులు గారు. పత్సుదా अवानुजानुष्ठोपश्चात्तादो औपरस्तादो उत्तरात्तादो दक्षिणात्तादो अवचोर्ध्वात्तादो. చూడండి పంతులు గారు, మీరెంత త్వరగా తాళి కట్టిస్తే అంత మంచిది మాట. అలాగే నాయనా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. దేవుడా, ఎలాగైనా ఈ పెళ్లి నువ్వే ఆపాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను రోజు మెడలో తాలి కట్టకూడదు. ఏదో విధంగా నేను ఇక్కడి నుండి పారిపోవాలి. లక్ష్మి గారికి చలసాని గారికి ఈ పెళ్లి గురించి పంపించిన మెసేజ్ అందిందో లేదో, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏదో విధంగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అల్లుడు, దిక్కులు చూడకు. పంతులు గారు చేస్తున్న పూజ మీద మనసు పెట్టు. ఇక్కడి అమ్మమ్మ శాశ్వతంగా కోమాలోకి వెళ్ళిపోవాలి. అక్కడ సిద్ధు రోజుల పెళ్లి జరిగిపోవాలి. ఇక నుండి నేను ఆడిందే ఆట, పాడిందే పాట అయి తీరాలి. అంతా నా చేతుల్లోకి రావాలి. ఇప్పుడు డాక్టర్ వచ్చి మీ అమ్మమ్మ శాశ్వతంగా కోమాలోకి వెళ్తుంది అన్న శుభవార్త చెప్తే చాలు. ఓం త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మ. ఏంటి అల్లుడు గారు, ఎలా తప్పించుకోవాలా అని తెగ ఆలోచిస్తున్నట్టున్నావు? నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు అల్లుడు. నీ మనసంతా ఇక్కడి నుండి ఎలా పారిపోవాలా అని, ఈ పెళ్లి ఎలా ఆగిపోవాలా అని ఉంది. నాకు తెలుసు. ప్రేమించిన అమ్మాయి మెడలో తాళి కట్టకుండా ఎందుకు ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. కానీ నీకు అర్థమయ్యేలా నీకో విషయం చెప్పనా? ఒకసారి అటు చూడు. మీరు పారిపోతారు అన్న క్షణం, నా కూతురికి అన్యాయం చేస్తారు అన్న క్షణం, ఆ రివాల్వర్లోని బుల్లెట్ వచ్చి నీ గుండెల్లో దిగిపోతుంది. నా కూతురికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటానా?
డాక్టర్ గారు మా అమ్మమ్మకి ఎలా ఉంది? డాక్టర్ గారు, పోనీ మా అమ్మని బయట కంట్రీకి ఎక్కడికైనా తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిద్దామంటారా? చెప్పండి డాక్టర్, మా గ్రానీకి మరేం పర్లేదు కదా? మా అంచనా ప్రకారం రోజీ గారు ఈ రోజే రికవరీ అవ్వాలి, లేదంటే ఆవిడ శాశ్వతంగా కోమాలోకి వెళ్ళినట్లే. మీరు ఏ దేశం తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించినా ప్రయోజనం లేదు. సుధా, లోపల దేవుడి పాదాల దగ్గర ఉన్న తాలిబొట్టు తీసుకురా. డాక్టర్ 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 చెప్పండి డాక్టర్. రోజీ గారి బాడీలో కదలిక వచ్చింది. మీరు లోపలికి వచ్చి చూడొచ్చు. అమ్మా అమ్మా గ్రానీ, అమ్మా అమ్మమ్మా, అమ్మా గ్రానీ, గ్రానీ. రోజీ గారు బాగా ఇష్టపడే వాళ్ళెవరు? నా కూతురు, ఆవిడ మనవరాలు రోజీనే. అదిగోండి, తనంటే చాలా ఇష్టం డాక్టర్. చూడమ్మా, ఇంకాసేపట్లో రోజీ గారు కళ్ళు తెరుస్తారు. కళ్ళు తెరవగానే నువ్వు ఆవిడ కళ్ళ ముందే ఉండి ఆవిడకి కనిపించి నీ నోటితో ప్రేమగా పిలువు. ఆవిడ మనసు ఎంతో తృప్తిగా ఉంటుంది. హెల్త్ కూడా తనకు అనుకూలంగా స్పందిస్తుంది. వినోద్, వినోద్, వినోద్. అయ్యా, లేచి మాంగళ్యధారణ చేయండి.
వినోద్ గారు ఎవరండి? మా బావ అండి. ఆవిడ మనవడు. రోజీ గారి మనసంతా వినోద్ గారి మీదే ఉన్నట్టుంది. అందుకే వినోద్ వినోద్ అంటూ కలవరిస్తోంది. మీరు వెంటనే ఆ వినోద్ని తీసుకురండి. ఆ వినోద్ వల్లే కదా మా అమ్మమ్మ ఈ పరిస్థితికి రావడానికి కారణం. ఆ విషయం రోజీ గారికి తెలుసా? తెలుసు. ఆ వినోద్ కారణంగానే ఆవిడికి ఈ పరిస్థితి వచ్చిందని తెలిసి కూడా వినోద్నే కలవరిస్తోందంటే వినోద్ అంటే ఈవిడికి ఎంత ఇష్టమో అర్థమవుతోంది. జరిగింది మర్చిపోయి అర్జెంటుగా ఆ వినోద్ని తీసుకురండి. ఏమాత్రం ఆలస్యమైనా ఆవిడ కోమాలకు వెళ్లే ప్రమాదం ఉంది. అప్పుడు మేమేం చేయలేని పరిస్థితి. తర్వాత మీ ఇష్టం. లోకి, నువ్వు వెంటనే వెళ్ళి మీ బావని తీసుకురా. నేను వెళ్ళనత్తయ్య. మీ గ్రాని పరిస్థితి చూసి కూడా వెళ్ళనంటావేంట్రా? అవునత్తయ్య, నువ్వే చెప్పావు కదా ఇందాక గ్రాండ్ని చుట్టానికి బావొస్తే మీరిద్దరూ కలిసి తిట్టి పంపించేశారని. ఇప్పుడు నేను వెళ్ళి పిలిస్తే బావ ఖచ్చితంగా రాడు. అమ్మా రోజీ, నువ్వు వెళ్ళి మీ అన్నయ్యని తీసుకురా. నేనా? చెప్తుంటే అర్థం కావట్లేదా? వెంటనే మా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. లేకపోతే అమ్మమ్మ మీద మర్డర్ అటెంప్ట్ చేశామని పోలీస్ కేసు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయించాల్సి వస్తుంది. నేను వెళ్ళి పిలిస్తే అనే వస్తాడో లేదో అమ్మా. రాకపోతే బతిమాలు, లేదంటే సారీ చెప్పు. ఎలాగోలా వాడిని తీసుకురామ్మా. అది కాదమ్మా, మనకిప్పుడు టైం లేదు రోజీ, త్వరగా వెళ్ళు. నువ్వు కూడా నాతో రా బావా. ఎవరైతే బావను తిట్టి అవమానించి బయటికి పంపించేశారో వాళ్లే వెళ్ళి బావను తీసుకురావాలి. వెళ్ళు. వినోద్, వినోద్, వినోద్. అయ్యా, లేచి మాంగళ్య ధారణ చేయండి. ఏంటి సిద్ధు ఇంకా అలా చూస్తున్నా? అమ్మాయి మెడలో మంగళసూత్రం కట్టు. ఓం ద్రవందే రాజా ముందెందుకు వచ్చావో చెప్పు. అక్కడ అమ్మమ్మ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ఓహో, ఇదో కొత్త డ్రామానా? చేసిన యాక్టింగ్ చాలు, ఇక నువ్వు బయలుదేరు. వదినా, నేను చెప్పేది నిజం. హే, మరి అది ఇంట్లోంచి బయటకెళ్ళు. గెట్ అవుట్.